ఒకడు. ముంబైలో క్యాన్సర్ ట్రీట్మెంట్కి వచ్చిన 13 ఏళ్ల క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం వచ్చిన ఒక అమ్మాయిని రేప్ చేస్తాడు ఒకడు. బెంగళూరులో ఆటో డ్రైవరు ఇంకొక కలిసి ఒక అమ్మాయిని రేప్ చేస్తారు ఒక రైల్వే స్టేషన్ దగ్గర. అండ్ అలాగే ఇంకా వరస్ట్ థింగ్ ఏంటంటే పూణే, వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ సిటీస్ లేకపోతే నోటబుల్ సిటీస్ లో బస్ స్టాండ్ లో లేదా బస్ స్టేషన్ లో బస్సులో ఒకటి రేప్ చేస్తాడు. అండ్ అలాగే కోల్కతాలో ఒక పసికందుని ఒకటి రేప్ చేస్తాడు. అండ్ అలాగే ఇంకా అమ్మ లేదు, అమ్మ లేదు, అక్క లేదు, చెల్లి లేదు, కూతురు లేదు, కర్ణాటకలో కూతురుని రేప్ చేస్తాడు ఒకడు. రీసెంట్ గా ఎయిర్ హోస్టెస్ ఉంటారు కదా, ఏరోప్లేన్ లో పనిచేసే ఆవిడ ఆవిడ ఏదో సమ్ మెడికల్ కండిషన్ ఉంటే హాస్పిటల్లో జాయిన్ అయితే హాస్పిటల్ వెంటిలేటర్ మీద ఉంటే ఆవిడ్ని కూడా సెక్షువల్లీ అసాల్ట్ చేశారని చెప్పానని అదొక న్యూస్. అండ్ అలాగే ఇంకొక ఫైనల్ న్యూస్ కాదు, ఇదేంటంటే వరస్ట్ థింగ్ ఏంటంటే ఒక 19 ఏళ్ల అమ్మాయి 23 మంది వారం రోజుల పాటు వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కాన్స్టిట్యున్సీలో 19 ఏళ్ల అమ్మాయి 23 మంది వారం రోజుల పాటు మార్చి రేప్ చేశారు. ఇది ఏంటంటే చాలా వరస్ట్ థింగ్ అనమాట. అంటే ఈవెన్ మనం బయటికి ఈవెన్ మనం కూడా అమ్మాయిలు అనేది పక్కన పెడితే మనం వెళ్ళటానికి కూడా భయపడాల్సిన సంఘటన అనమాట. యాక్చువల్గా ఇదైతే నేను ఒక బ్రీఫ్ అయితే చెప్తాను. 19 ఏళ్ల అమ్మాయి అంటే పార్టీ టైపులు అంటే బర్త్డే పార్టీస్ ఇట్లాంటివి మనం అటెండ్ అవుతాం కదా, అలా వెళ్తే తెలిసినోడు ఆ అమ్మాయికి ఈ నూడిల్స్ లాంటివో లేకపోతే వాటర్ ఇట్లాంటివో తినడానికి తాగడానికి ఇట్లా ఇస్తారు. ఇస్తే అందులో మత్తు పదార్థాలు కలిపితే ఆ అమ్మాయి అన్కాన్షియస్ అయిపోయింది, రేప్ చేశారు. ఆ అమ్మాయిని తీసుకెళ్లి దగ్గరలో ఎక్కడ చోట వదిలేశారు, రోడ్డు మీద వదిలేశారు. మళ్ళీ ఇంకొక బ్యాచ్ రావటం, మళ్ళీ సేమ్ అట్లాగే తినడానికి తాగడానికి ఏదో ఒకటి ఇవ్వటం, ఆ అమ్మాయి మత్తులో పడిపోవడం, రేప్ చేయడం, మళ్ళీ ఆ మత్తు వదిలేలోపు ఎక్కడో చోట వదిలేయటం, మళ్ళీ మత్తు నుంచి బయటకు తేలుకునే లోపు ఇంకొకరు రావటం. ఇట్లాగే 23 మంది వారం రోజుల పాటు మార్చి రేప్ చేశారు. ఇదొక కేసు. ఆఖరికి మన దేశం మొత్తాన్ని అసలు మనకి నేషనలిస్టిక్ ఫీలింగ్, అమ్మాయిలంటే గౌరవం, భక్తి, ప్రేమ, ఆప్యాయత అన్ని గుర్తొచ్చేసిన కేసులు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. అంటే మనకి ఎప్పుడు ఉండవు, అవి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఒక నిర్భయ లేకపోతే ఒక దిశ ఇట్లాగా. అలాగా ఆర్జీ మెడికల్ కాలేజ్లో కోల్కతా వెస్ట్ బెంగాల్లో ఆ అమ్మాయిని ఇట్లా జూనియర్ డాక్టర్ని ఇట్లా చంపేశారు అనగానే అసలు క్యాండిల్ మార్చులు అది ఇది. ఈవెన్ ఆఖరికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఎర్రకోట మీద దాని యొక్క ప్రస్తావన కూడా తెచ్చారు. అలాంటిది ఆ అమ్మాయిని అనకూడదు కానీ నవ్వాలి ఆడవాళ్ళు తెలియట్లేదు. ఇంతవరకు న్యాయం జరగలేదు, ఎవరు చేశాడు ఇంకా కనీసం అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ రాలేదు. అండ్ ఇంకా వరస్ట్ పాసిబుల్ థింగ్ ఏంటంటే ఆవిడకి ఇంకా డెత్ సర్టిఫికేట్ కూడా ఇవ్వలేదు. మనం ఆ జూనియర్ డాక్టర్ కి మనం డెత్ సర్టిఫికేట్ కూడా ఇవ్వలేకపోయాం. మనమనే చెప్తాం, ఎందుకంటే యాజ్ ఎ కంట్రీ అందులో నేనైనా మీరైనా 140, 140, 150 కోట్ల మంది అందరం ప్రతిదానికి బాధ్యులం ఇట్లాంటివి జరిగినప్పుడు. సో కనీసం ఒక అమ్మాయిని రేప్ జరగకుండా ఎటు మనం ఆపలేం, మనకు చేతనే కాదు. కనీసం మెడికల్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ కూడా ఇవ్వలేని సిచ్యువేషన్ లో ఉన్నాం. మళ్ళీ ఈ కేసుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎర్రకోట మీద ప్రస్తావించిన సంఘటన ఇట్లా ఏడ్చింది మన ఇండియాలో. ఇది పక్కన పెడితే మన అంటే ఇండియాలో అక్కడ ఇక్కడ జరుగుతున్నాయి, లోకల్ గా డొమెస్టిక్ గా జరుగుతున్నాయి పక్కన పెడితే రీసెంట్ గా ఒక వరస్ట్ ట్రెండ్ ఒకటి ఫాలో అవుతుంది. ఏంటంటే ఎవరైతే ఫారినర్స్ ఉంటారో వాళ్ళు బ్రిటిషర్స్ అవ్వచ్చు, ఇజ్రాయెల్ అవ్వచ్చు, లండన్ అవ్వచ్చు, న్యూజిలాండ్ అవ్వచ్చు, ఆస్ట్రేలియా అవ్వచ్చు, జర్మనీ అవ్వచ్చు, వాళ్ళని కూడా వదలట్లా మనోళ్ళు. మన ఇండియాలో ఏదో అంటే నార్మల్ గా అయితే చాలా పెద్ద టూరిజం సెక్టర్ ఉండాలి మన ఇండియాలో. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మన ఇండియాకున్న వాస్ట్ జియోగ్రఫీకి, కల్చరల్ ఐడెంటిటీకి లేదా కల్చరల్ డైవర్సిటీకి అన్నిటిని మనం నిజంగా యూజ్ చేసుకుంటే మన ఇండియా ఫ్రాన్స్, జర్మనీ అంటే ఏంటంటే ఆ దేశాల కన్నా ఒక 100 రెట్లు ఎక్కువగా టూరిజం మీద మనకి ఈ ఎర్నింగ్స్ కానీ లేదా మన ఎకానమీ కానీ డిపెండ్ అవ్వాలి. బట్ మనం ఇంకా ఫ్రాన్స్ అని, మాల్దీవ్స్ అని, లేకపోతే ఇదేంటి జర్మనీ అని, చైనా అని, జపాన్ అని ఇక్కడ ఏడుస్తున్నాం. ఎందుకు ఏడుస్తున్నాం అంటే ఇది వన్ ఆఫ్ ద రీజన్ అవుతుంది కూడా. బ్రిటిష్ అమ్మాయిని ఒక ఢిల్లీలో రేప్ చేస్తాడు, జర్మన్ టూరిస్ట్ ని ఒకటి రేప్ చేస్తాడు హైదరాబాద్ లో, ఆఖరికి స్పానిష్ టూరిస్ట్ ఒకటి స్పెయిన్ నుంచి వచ్చిన ఆవిడనే ఒకటి రేప్ చేస్తాడు, గ్యాంగ్ రేప్ అనమాట. ఇలా జరిగితే మన ఇండియాలో కొద్దో గొప్ప ఆఖరికి వాళ్ళు మంచో చెడు వాడు స్పెయిన్, జర్మనీనో, లండనో, ఫ్రాన్స్ పక్కన పెడితే మన ఇండియాలో ఒక టూరిజం ఎకానమీ ఏదైతే ఉంటుంది. ఎందుకంటే టూరిజం ఎకానమీ అనగానే ఎవరికి అంటే లైట్ ఎలగదు. మనందరికీ కావాలంటే డబుల్ మీనింగ్ డైలాగులకి, డార్క్ హ్యూమర్లకి, లేకపోతే అండర్లయింగ్ వాటికి ఇట్లాంటి వాటికి తొందరగా బలి వెలుగుద్దు. కానీ యాక్చువల్గా జెన్యున్ వాటికి లేకపోతే కరెక్ట్ వాటికి ఎలాగో మన ఇండియాలో మీకు చెప్పినట్టు టూరిజం అనేది చాలా పెద్ద సెక్టర్ అవ్వచ్చు.
మన ఎకానమీలో సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేసే ఆప్షన్ ఉంది. మన ఇండియాకున్న కల్చరల్ డైవర్సిటీకి, జియోగ్రఫికల్ డైవర్సిటీకి, లేకపోతే మనకున్న కల్చరల్ సైట్స్కి ఇవన్నీ కరెక్ట్గా మనం ప్రమోట్ చేస్తే పెద్ద సెక్టర్. దానివల్ల ఎయిర్ ట్రావెల్ పెరుగుతుంది. టూరిజం సెక్టర్ అంటే హోటల్స్, రెస్టారెంట్స్, ఇట్లా కొన్ని ఒక 4-5 ఇండస్ట్రీస్ ఉంటాయి. టూరిస్ట్ గైడ్లు అని ఇలా కొన్ని లక్షల మందికి ఇండైరెక్ట్ గా ఉపాధి వస్తుంది. అలాంటి ట్రావెల్ సెక్టర్ ని కూడా మనం ఇట్లాంటి ఈడియట్స్ ఎవరో కొంతమంది చేసే పనులు అవి మళ్ళీ మనం ఆపలేక, లేకపోతే అట్లా కనీసం మనం టూరిస్టులు అంటే ఎక్కడో నార్మల్ గా మీ ఇంటికో నా ఇంటికో వచ్చి ఉండరు కదా, మనం కాపాడలేమని అని అనటానికి వాళ్ళేది సో స్పెసిఫిక్ ప్లేసెస్కి వెళ్తారు. పలానా యునెస్కో సైట్ కానో, లేకపోతే పలానా దేవస్థానానికనో, లేకపోతే పలానా చర్చ్ కానో, వాటి దగ్గర కూడా మనం దాన్ని ఏమంటారు, ఒక మంది మార్బలం పెట్టలేమో, లేకపోతే ఒక నిఘా పెట్టలేమో, పోలీసుని పెట్టలేము. మీకు కరెక్ట్ గా చూస్తే ఇజ్రాయెల్ నుంచి వచ్చిన ఒక అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆవిడ ఒక యునెస్కో అంటే చాలా పెద్దది అనమాట అంతర్జాతీయంగా. ఆ రికగ్నైజ్ చేసిన సైట్ దగ్గర సమ్ స్టార్ సీయింగ్ ఏదో ఆ దాని మీద వెళ్తే అక్కడ కనీసం అంత పెద్ద టూరిస్ట్ సైట్ అనగానే మినిమం పోలీస్ ఉండాలి కదా, లేరు. సో ఇట్లా మన బేసిక్ థింగ్స్ మన దగ్గర లేకపోవటం వల్ల ఇవి జరుగుతున్నాయి. దీనివల్ల మన ఇండియాలో ఎకానమీ సగం దెబ్బతింటుంది. ఇవన్నీ ఉన్నాయి. బట్ ఇక్కడ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఇప్పుడు నేను మీకు ఏవైతే చెప్పాను, అసలు నేను వీడియో చేయడం గల కారణం ఏంటంటే ఒకప్పుడు రేప్ అయినా లేకపోతే ఇట్లాంటి థింగ్స్ ఏదైనా సరే వినేవాళ్ళు. నేనేమి వినలేదు, లేకపోతే ఒకప్పుడు బాగుండేది, లేకపోతే మన ఇండియాలో జరుగుతుందని నేనైతే చెప్పను, కానీ వినేవాళ్ళం. మేబీ ఒక 2-3 months కి, లేకపోతే ఒక 1 year కి, 6 months కి అలా ర్యాండమ్ గా అక్కడక్కడక్కడ అలా వినేవాళ్ళం ఒక్కొక్క రాష్ట్రం నుంచి అట్లా. ఇప్పుడు ఏంటంటే అసలు ఇంకా రాష్ట్రం లేదు, సౌత్ లేదు, నార్త్ లేదు, ఈస్ట్ లేదు, వెస్ట్ లేదు, ప్రతి దగ్గర ప్రతిరోజు ఏదో కేసు. చిన్న పిల్లనో, పెద్ద పిల్లనో, లేకపోతే కాలేజ్కి వెళ్ళే పిల్లనో, పసికందనో, అసలు ఏం లేదు. దీని మీద అసలు ఏం చేస్తున్నారా బాబు అని అంటే అన్నిట్లకు పెద్ద గుడ్డు సున్నా పెట్టచ్చు. అదేదో అర్జునుడిలో చెప్తాడు కదా, సున్నా కొట్టచ్చు అనమాట. మనం ఏదో ఆ ఇష్యూ జరిగినప్పుడు అది కూడా పెద్ద ఇష్యూ. ఎందుకంటే ఇప్పుడు మీకు చెప్పిన అన్ని ఇష్యూస్ ఏమి నేషనల్ గా లేకపోతే స్టేట్ పరంగానో లేకపోతే ఇంకో పరంగానో హైలైట్ అయిన ఇష్యూస్ కాదు. కాబట్టి ఈవెన్ మీకు ఇందులో సగం కూడా తెలిసి ఉండదు. అసలు వారణాసి ఇష్యూ తెలియదు, ఎయిర్ హోస్టెస్ ని వెంటిలేటర్ మీద రేప్ చేశారని తెలియదు, 13 ఏళ్ళ క్యాన్సర్ అమ్మాయిని రేప్ చేశారన్న సంగతి మీకు తెలియదు, లేకపోతే ఈ కేరళ నుంచి బీహార్ వెళ్తున్న ఒక అమ్మాయిని బెంగళూరు రైల్వే స్టేషన్ లో ఒక ఆటో డ్రైవర్ వీళ్ళు చేసి కలిసి చేశారన్న సంగతి మీకు తెలియదు, 10 ఏళ్ళ అమ్మాయిని రేప్ చేశాడన్న సంగతి మీకు తెలియదు, జర్మన్ టూరిస్ట్ రేప్ చేశారన్న సంగతి తెలియదు, బ్రిటన్ టూరిస్ట్ రేప్ చేసిన సంగతి మీకు తెలియదు. ఏదన్నా ఒకటి తగులుతుంది మనందరికి బాగా, మన దగ్గర లోపల ఉన్న మొత్తం మంచితనాన్ని బయటికి తెచ్చేటట్టు ఒకటి జరుగుద్దా. ఆ ఇన్సిడెంట్ వచ్చినప్పుడు మటుకు ప్రతి ఓడు ఒక వాట్సాప్ గ్రాఫిక్స్, లేకపోతే వీడియోస్, లేకపోతే ఏ ఆకాశం తాకే నీ ఆక్రందనలు అని చెప్పనని ఒక మ్యూజిక్ పెడతాం. వీటికి బాగా పెడతారు. వాటికి ఆ 3-4 days లేదా 1 week అంతే. స్టాప్ రేప్, నో మీన్స్ నో, నో వైలెన్స్ అగైనెస్ట్ టు మెన్, లేకపోతే దాన్ని ఏమంటారు మీటు, ఇట్లా ఇవన్నీ బాగా చెప్పేస్తారు. అసలు అందులో నో డౌట్ ఎట్ ఆల్. మన ఇండియన్స్ ఇట్లాంటి ఏదన్నా ఉందో ఒక క్యారీ ఫార్వర్డ్ చేయాలి ఒక ఇష్యూ అంటే, ఒకటి హైలైట్ అయిన ఇష్యూ అంటే బాగా చేస్తారు. బట్ దాన్ని తర్వాత ఏది ఉండదు. పొలిటీషియన్స్ కూడా సేమ్ అలాగే చేస్తారు. ఏదైతే కొంచెం మైలేజ్ ఉన్న టాపిక్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ప్రజలు మాట్లాడుకుంటున్న టాపిక్స్ ఏమైనా ఉన్నాయని చూస్తారు, ఒకటి దొరుకుద్ది, దాన్ని కరెక్ట్ గా పట్టుకుంటారు. ఒక వారం 10 రోజులు అయితే గట్టిగా అయితే ఒక 20 రోజులు చేస్తారు, అయిపోయింది అంతే. ఇంకా తర్వాత దాన్ని రీసెంట్ గా అంతేందుకు హెచ్సియు అని చెప్పాను. అస్సలు ఏ వన్యమృగాలు ఏడుస్తున్నాయి అమ్మో, టప 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 అని చెప్పానని గిబ్లీ ఆర్ట్స్ చేసేసారు ఆఖరికి దాని మీద కూడా. అంటే ఇక్కడ ఏంటంటే మనకి అటెన్షన్ సీకింగ్ అంతే. అది రేప్ అవ్వచ్చు, ఫారెస్ట్ అవ్వచ్చు, లేకపోతే ఒకటి సీఎం అవ్వచ్చు, లేకపోతే ఒకడు కరప్షన్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. ఏదన్నా మనకి ట్రెండ్. ఆ ట్రెండ్ ఒక 2 days, 3 days, 4 days, 5 days, ఏదో 10 days అంతే. ఆ టైం వచ్చినప్పుడు మన ఇన్స్టాగ్రామ్ లైకుల కోసమో, లేకపోతే ఇన్స్టాగ్రామ్ రీచ్ల కోసమో, లేకపోతే యూట్యూబ్ రీచ్ కోసమో, లేకపోతే అందరూ చేస్తున్నారు మనం వెనకుండిపోతే మళ్ళీ మనది దాన్ని ఏమంటారు ఆల్గరిథం, యూట్యూబ్ ఆల్గరిథం, లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఆల్గరిథం మనల్ని దాన్ని ఏమంటారు సజెస్ట్ చేయదేమోనని చెప్పని ఏదో చేస్తారు. అస్సలు బేసిక్ నాలెడ్జ్ ఉండదు. అదే అంటాడు కదా, సెన్స్ ఉండాలి కదండి, బేసిక్ సెన్స్. అలా మన వాళ్ళకి లేదు, ఏదో చెప్పేస్తారు. మళ్ళీ ఇంకా వరస్ట్ థింగ్ ఏంటంటే ఇవన్నీ బయటకు వచ్చే కేసులు కొన్ని లోపల ఉంటాయి. అంటే లోపల అంటే బయటికి రావు. కొన్ని గ్రామాల్లో జరిగాయి కానీ, లేకపోతే కొన్ని ఆఫీసెస్ లో జరిగాయి కానీ, ఇవన్నీ బయటికి రావు. అవి అయితే ఇంకా అసలు ఎక్కడికైనా మీరు రీసెంట్ గా ఒక ఎన్సిఆర్బి అని ఉంటుంది, నేషనల్ క్రైమ్ దీనికి సంబంధించి, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ప్రతి సెకండ్ 18
సుమారు 18 మంది అమ్మాయిల మీద రేప్ అటెంప్ట్స్. ఇవి దాన్ని ఏమంటారు, ఒక రకంగా కంప్లైంట్స్ అఫీషియల్ గా రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇందాక చెప్పినట్టు గ్రామాల్లో కొన్ని ఉంటాయి రిజిస్టర్ అవ్వవు, లేకపోతే కొన్ని మారుమూల ప్రాంతాలు ఉంటాయి రిజిస్టర్ అవ్వవు, లేకపోతే ఆఫీసెస్ ఇట్లాంటి వాటిల్లో కొన్ని జరుగుతాయి. అది టు బి ఫ్రాంక్ అది ఓపెన్ సీక్రెట్ అనమాట. అవన్నీ రిజిస్టర్ అవ్వవు. అవన్నీ రిజిస్టర్ అయితే ఇప్పుడు 18-15 కాదు పర్ సెకండ్, 100-200 కూడా వెళ్తాయి కావాలంటే. అంత వరస్ట్ కేసులో ఉన్నాం. బట్ ఇంకా వరస్ట్ కేసు ఏంటంటే తప్పులు జరగటమో లేదా ఇట్లాంటి ఏదైనా ఇష్యూస్ జరగటమో, దాన్ని ఏమంటే ఎవడు ఆపలేడు లేదా ఎవడు ఊహించలేడు కాబట్టి ఓకే జరుగుతాయి. బట్ దానికి మనం ఏం చేస్తాం, అసలు రేప్స్ ఎస్పెషల్లీ నేను ఇందాక మీకు చూపించిన ప్రతి న్యూస్ గత 2 నెలల్లో లేదా గత నెలన్నరలో జరిగినాయి మొత్తం అన్ని. అంటే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఇట్లాగే అన్ని నేను ఇక్కడ అంటే ఇది కూడా నేను కూడా సమ్వాట్ లైమ్ లైట్ లోకి వచ్చినవి మాత్రమే గ్యాదర్ చేశాను. ఇందాక మీకు చెప్పినట్టు గ్యాదర్ చేస్తే ఇంకొక 10-20 వస్తాయేమో. అంటే ఆన్ యావరేజ్ గా ప్రతి 2 రోజులకు ఒకటి జరిగింది. ఇక్కడే ఉన్నాయి ఒక 10 కేసెస్, ఇంకొక 10-15 ఉంటాయి. అంటే ఆన్ యావరేజ్ గా 2 days ఒకటి. అది ఇక్కడ మనకు తెలిసినవి. అసలు రేప్ కి కారణం ఏంటి, లేకపోతే రేప్స్ ఎందుకు పద్దాగా జరుగుతున్నాయి అని నేను అంటే ఓవరాల్ గా రిపోర్ట్స్ చదవటం కానీ అంటే నాకు కొన్ని రీజన్స్ అయితే తెలిసిన, ఆ రీజన్స్ నేను చెప్పాలని అనుకుంటున్నాను. ఎందుకంటే వీటిలో ఏదన్నా ఒక బేసిక్ చేంజ్ అయినా వస్తే గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ జనాల సైడ్ నుంచి కానీ మనం తగ్గించవచ్చు. అంటే ఎందుకని మాట అంటున్నా అంటే రేప్స్ చేసేవాడు ఎవ్వరు 140 కోట్ల మంది రేప్ చేయరు కదా, అయితే 140 కోట్లు ఏదైతే ఒక 60-70 కోట్ల మంది అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రేప్ చేయరు కదా. కొంతమంది ఉంటారు, సంఖ్యనాయాలు ఉంటారు కొంతమంది, 1 లక్ష, 2 లక్షలు, 5 లక్షలు, 3 లక్షలు వాళ్ళ మంది ఉంటారు. మనకు తెలుస్తుంది. అందులో కొంతమంది సీరియల్ అఫెండర్స్ ఉంటారు, అంటే ఆల్రెడీ కొంచెం క్రైమ్ హిస్టరీనో లేదా ఇట్లాంటి సమ్ ఛార్జ్ షీట్ లో పోలీసు రౌడీ షీట్స్ ఇట్లాంటి కొంతమంది ఉంటాయి. వాళ్ళైతే మనకి ఈజీగా ఐడెంటిఫై కూడా అవుతారు. కానీ ఇన్ని మన దగ్గర ట్రిక్స్ ఉన్నా లేకపోతే పాసిబుల్ అయితే ఆ యొక్క క్రైమ్ చేసే వాళ్ళు తక్కువ ఉన్నా సరే మనం వాళ్ళని కనిపెట్టలేం, లేకపోతే వాళ్ళ మీద ఛార్జ్ తీసుకోలేం, ఏది చేయలేం. బట్ ఆ 1,00,000 మందో 2 లక్షల మందో 4 లక్షల మందో లేకపోతే ఆ 1000 మందో 10,000 మంది ఎవరు చాలా తక్కువ పూలు. ఎందుకంటే 140-150 కోట్ల మంది మన జనాభాలో ఈవెన్ 1,00,000 మంది ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు అనుకున్నా కూడా చాలా తక్కువ పూలు అనమాట. బట్ అయినా మనం ఏం చేయలేం. కానీ వీళ్ళ వల్ల నాడు మీకు చెప్పినట్టు ఒక టూరిజం సెక్టర్ పోతుంది. మనం మన టూరిజం సెక్టర్ పోయినసార్లే కానీ తీసుకెళ్లి కాలంలో పడేయండి అనుకున్నా కూడా మనం ప్రశాంతంగా మన అమ్మని, అక్కని, చెల్లిని, పిల్లాన్ని ఎవరిని కూడా బయటికి ప్రశాంతంగా పంపించడం, లేకపోతే భయపడకుండా ఉండలేం. ఇంకా హాస్పిటల్ లేదు, రైల్వే స్టేషన్ లేదు, రైల్వే బస్సు లేదు, ఏది లేదు, వీటిల్లో పంపించలేం. కారణాలు ఎవడని చెప్తాడంటే ఎప్పుడో ఎవడో చేస్తాడు. ఎందుకంటే ఎందుకు రేప్స్ జరుగుతున్నాయి లేదా ఎందుకు ఇంకోటి జరుగుతుందంటే ఎవడు అంత ఫ్యాన్సీగా కనిపించదు. ఒక 10 సెకండ్లో 5 సెకండ్లో ఒక వెనకమాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి ఒక ముడ్డు ఊపేసేసి ఒక మూతు ఊపేసి లేదా ఒక వల్గర్ ఇది చేస్తే అట్లాంటి వాటికి రీచ్ కూడా వస్తుంది. యూట్యూబ్ ఆల్గరిథం కానీ ఇన్స్టాగ్రామ్ ఆల్గరిథం కానీ అలాగే పనిచేస్తాయి. బట్ ఎవరు రీచ్ వచ్చినా ఎంతమంది చూసినా ఎవరు చూసినా నేనైతే చెప్పాలనుకున్నా చెప్తున్నా. అండ్ వీటి మీద కొద్దిగా గొప్ప మన స్టేట్ గవర్నమెంట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్స్ కానీ కనుక వర్క్ చేస్తే కంప్లీట్ గా దాన్ని ఎరాడికేట్ చేయొచ్చు అని నేను చెప్పలేం కానీ బట్ ఆపచ్చు, చాలా వరకు ఆపచ్చు. ఫస్ట్ వచ్చేసరికి సెక్స్ ఎడ్యుకేషన్. ఫస్ట్ థింగ్ అసలు ఇది కన్ఫర్మ్ గా మన యూత్ కి చాలా అవసరం. ఎందుకంటే ఇది నేను మాట ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు ప్రతి యూత్ కి ఆఖరికి బ్యాంక్ అకౌంట్ కూడా లేకుండా ఉన్నాడేమో కానీ ఎవడైనా కొంతమంది అంటే నేను ఎగ్జాజరేట్ చేసి చెప్పడం కాదు, బట్ అది నిజంగా జరుగుతుంది. బ్యాంక్ అకౌంట్ కూడా లేనివాడు ఉన్నాడేమో కానీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉన్నవాడు లేడు. మీరు కరెక్ట్ గా ఇన్స్టాగ్రామ్ ని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే దేర్ ఈస్ లైక్ 80-90% ఛాన్స్ మీరు అడల్ట్ కంటెంటే చూస్తారు. అంటే ఇండైరెక్ట్ అడల్ట్ కంటెంట్ అనమాట, సాఫ్ట్ పాన్. ఏదైతే ఇన్ఫ్లుయెన్సర్స్, సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ లైక్స్ కోసమో లేకపోతే రీచ్ కోసమో లేకపోతే ఫేమస్ అవటం కోసమో ఇంకేదన్నా వాట్ ఎవర్ మే బి ద రీజన్ ఇస్, కొన్ని వల్గర్ అండ్ అలాగే అన్రియలిస్టిక్ థింగ్స్, ఒక కపుల్స్ రావటం, వాళ్ళు ఏమైనా సమ్ డార్క్ హ్యూమర్స్ లాంటివి లేకపోతే సమ్ సెక్స్ రిలేటెడ్ కానీ లేదా ఇండైరెక్ట్ సెక్స్ రిలేటెడ్ కానీ అన్రియలిస్టిక్ థింగ్స్ చేయడం, వీటన్నిటి వల్ల ఎవరైతే పిల్లలు లేకపోతే ఎవరైతే ఆ కంటెంట్ కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళకి యాక్చువల్ రియాలిటీ ఏంటి లేకపోతే అసలు తప్పేంటి ఒప్పేంటి అని తెలుసుకునే సిచ్యువేషన్ లో లేదు. ఒక వీడియో చూసారు, ఆ వీడియోను ఒక 5-6 లక్షల మంది లైక్ కొట్టారు లేదా ఒక 20-30 లక్షల మంది చూసారంటే అదే నిజం అనుకుంటున్నారు. కాబట్టి ఒక బయట అమ్మాయి వెళ్తే మనం ఇట్లా వేయాలేమో, ఫోటోలు తీయాలేమో, లేకపోతే అమ్మాయిలతో ఇట్లా ఎట్టకారంగా మాట్లాడాలేమో, లేకపోతే అమ్మాయిలకి ఇట్లా చేస్తే నచ్చుతుందేమో, వాళ్ళని ఇట్లా పట్టుకోవాలేమో, లాగాలేమో, ఇంకే చెప్పలేము కొన్ని థింగ్స్ ఉంటాయి. అవన్నీ మన వీడియోస్ చేస్తారు, రీల్స్ లో, షార్ట్స్ లో, వీడియోస్ లో.
వీటన్నిటిలో అవే నిజం అనుకుంటున్నారు. అవి నిజం అని అనుకోకూడదు అంటే ముందు మనకు తెలియాలి కదా అసలు మంచి ఏంటి, గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి అని ఎలా అయితే ఉందో అలాగా అసలు సెక్స్ ఎడ్యుకేషన్, సెక్స్ ఏంటి అంటే సెక్స్ అంటే ఏదో సమ్ ఫిజికల్ కనెక్షన్ అని చెప్పని మనకు అనుకోవడం కాకుండా అసలు ఏంటి, ఇట్స్ వే ఆఫ్ ప్రొడ్యూసింగ్ లైఫ్ అనో, లేకపోతే ఇట్స్ వే ఆఫ్ షేరింగ్ లైఫ్ అనో, లేకపోతే ఇట్స్ వే ఆఫ్ షేరింగ్ లవ్ అని ఏదో వాళ్ళకి తెలియాలి కదా. అవన్నీ లేకుండా ఏదో సమ్ ఏదో 9th క్లాస్లో 10th క్లాస్లో ఇంకైనా సమ్ మదర్ దగ్గర ఇలా రిప్రొడక్షన్ లెసన్ వస్తున్నాను కానీ స్కిప్ చేసేసేసి ఇంకోటి చేసేసి సి సెక్స్ అంటేనో లేకపోతే అమ్మాయిలు అంటేనే వీటన్నిటిలో ఏదో ఒక బాగా దాన్ని ఏమంటారు అందం ద్రాక్ష లాగా పెట్టేసి లేకపోతే ఒక ఎక్స్క్లూజివ్ కంటెంట్ లాగా పెట్టేసేసి. ఎందుకంటే మన మనుషుల సైకాలజీనే అంత, ఒకటి వద్దు అని అన్నామంటే అదే చేస్తారు. ఇక్కడ అదే జరుగుతుంది. మనం ఏదైతే చిన్నప్పటి నుంచి ఒక 10th 12th ఆ టైం వరకు ఏదైతే ఉందో ఈ కో ఎడ్యుకేషన్ కొన్ని చోట్ల ఉండో, లేకపోతే కో ఎడ్యుకేషన్ ఉన్నా కూడా ఈ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ 90%, ఎందుకంటే ప్రైవేట్ గవర్నమెంట్ తక్కువ ఉంటారు. వీళ్ళందరికీ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, అసలు ఏంటి గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి, అమ్మాయిలు ఏంటి, అబ్బాయి ఏంటి, ప్యూబర్టీ ఏంటి, మెచ్యూరిటీ ఏంటి, ఇట్లాంటి ఏది చెప్పకుండా లేకపోతే డైరెక్ట్ గానో లేకపోతే వాళ్ళకి అర్థమయ్యేటట్టు లేకపోతే వాళ్ళకి గుడ్ బ్యాడ్ డిఫరెన్షియేట్ చేసి చెప్పేది లేకపోవటం వల్ల వాళ్ళందరికీ వీడియోస్ లో చూసింది, ఇన్స్టాగ్రామ్ లో చూసింది, ఆన్లైన్ లో చూసింది అవి నిజమని నమ్ముతున్నారు, వాటినే ఫాలో అవుతున్నారు. సో సెక్స్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మేబీ నేను అలా అని చెప్పానని సెక్స్ అన్ని తీసుకెళ్లి 9th క్లాస్ వాడికి, 10th క్లాస్ వాడికి, 5th క్లాస్ వాడికి చూపించానని చెప్పను. బట్ ఏ వయసుకి ఎంత తెలుసుకోవాలో అంత చెప్పగలగాలి మెయిన్ కనీసం. ఎందుకంటే 10th క్లాస్ కుర్రోడు లేకపోతే 10th క్లాస్ అమ్మాయి లేకపోతే 7th క్లాస్ అమ్మాయి, 8th క్లాస్ అమ్మాయి ఇక్కడికి వచ్చి ఇన్స్టాగ్రామ్ లో రీల్ చేస్తున్నారు. వాళ్ళు వేసుకునే బట్టలు, వాళ్ళు ఇచ్చే పోజులు, వాళ్ళు చేసే ఏవైతే యాంగిల్స్ ఇవన్నీ ఉంటాయో, అంటే ఇట్లా బాడీ ఊపాలి లేకపోతే ఇట్లా బాడీ చూపించాలి, ఈ దానికి ఈ మూమెంట్ వేయాలని ఏదైతే వాళ్ళు తెలుసుకుంటున్నారో అది బ్యాడ్. అది అలా చేయకూడదు. అది 7th క్లాస్ అమ్మాయికి ఆ టైంలో అలా తెలియటం లేకపోతే అదే నిజమని అనుకోవటం అనేది కరెక్ట్ కాదు. సో మీరు అట్లీస్ట్ ఒక బేసిక్ ఎడ్యుకేషన్ అని ఇవ్వగలిగితే ఇట్లాంటివి ఆపచ్చు. అప్పుడాడు ఒక 5 years తర్వాత 10 years తర్వాత బయటకు వచ్చి ఈ మైండ్ సెట్ తోనే వస్తాడు. మీరు చెప్పరు వాడు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇట్లాంటి వేరియస్, ఎందుకంటే అవే కంటెంట్ కన్జ్యూమ్ చేస్తారు. ఎవ్వడు మంచి కంటెంట్ కన్జ్యూమ్ చేసేవాడు అవ్వలేడు. సో ఇక్కడ ఎవ్వరు ఏమి మహాత్ములు లేకపోతే ఇంకోటి ఏదో సమ్మదర్ లేరు. సో మన ప్రయత్నం మనం చెయ్యాలి. ఫస్ట్ థింగ్ ఇది చేయాలి మన మొత్తం ఇట్లో. రెండోది వచ్చేసరికి మనందరికీ తెలుసు మన ఇండియన్ జ్యుడిషియరీ చాలా చేంజెస్ అవసరం. ఎందుకంటే కొన్ని నేను మీకు ఆ స్లైడ్స్ కూడా నేను పెట్టలేదు, కానీ రీసెంట్ గా అలహాబాద్ హైకోర్టులో కొన్ని జడ్జిమెంట్స్ వచ్చినాయి. అండ్ మన ఇండియాలో మన కాన్స్టిట్యూషన్ లో జ్యుడిషియరీకి వచ్చిన ప్లేస్ ఏదైతే ఉందో, అంటే ఈవెన్ ఆఖరికి కోర్టు యొక్క డెసిషన్ ని మనం క్వశ్చన్ చేసినా లేకపోతే తప్పని చెప్పినా కూడా అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకి వస్తుంది. సో అందుకని చెప్పానని ఈవెన్ పెద్ద పెద్ద మహామహులు కూడా, పిఎంలు సీఎంలు కూడా కోర్టుని ఎవడు క్రిటిసైజ్ చేయడు. కావాలంటే వాళ్ళు ఇంకోసారి కేసుని రీఓపెన్ చేసుకోవటం, లేకపోతే హైకోర్టులో ఓడిపోతే సుప్రీంకోర్టులోకి వేసుకోవడం, ఇట్లాంటి ఏదో చేస్తారేమో కానీ కోర్టుని ఎవడేం ఇష్యూ చేయడు. అలాంటి కోర్టులో ఇప్పుడు రీసెంట్ గా ఏవైతే జరిగిందో, ఆల్రెడీ మన జ్యుడిషియరీ కొంచెం స్లో, లేకపోతే చాలా కేసులు ఉన్నాయి, ఎప్పటికీ 8 కోట్ల కేసులు ఉన్నాయి, 80 కోట్ల కేసులు ఉన్నాయి, అవన్నీ తీరాలంటే ఇంకొక 200 సంవత్సరాలు కావాలి, 1000 సంవత్సరాలు కావాలని సమ్ స్టాటిస్టిక్స్ చెప్తారు. అవన్నీ పక్కన పెడితే మన ఇండియన్ జ్యుడిషియరీలో అట్లీస్ట్ ఈ రేప్ కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటికైనా సరే, ఎందుకంటే మన ఇండియాలో ఒక 2-3 థింగ్స్ బాగా మచ్ నీడెడ్ అటెన్షన్ కావాల్సిన థింగ్స్ ఉన్నాయి. ఒకటి రేప్ కేసెస్ ఏవైతే ఇట్లాంటి థింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో స్పీడీ జస్టిస్ అండ్ అలాగే ఎఫిషియెంట్ జస్టిస్ కావాలి. ఎందుకంటే స్పీడీ జస్టిస్ అనగానే కొంతమంది ఎన్కౌంటర్ చేసేసేయండి, లేదా కొంతమంది తలనర్ కేసెస్, కాల్నర్ కేసెస్ పక్కన కూర్చోబెట్టండి, ఇట్లాంటివి చెప్తారు. అందులో ఒక్కోసారి ఇప్పుడు జరుగుతున్న ఏదైతే ఉందో కొంతమంది కావాలని ఇరుక్కుపోయే వాళ్ళు ఉంటారు, ఇరికించే వాళ్ళు ఉంటారు, లేకపోతే ఒకరిని బయట పెట్టి ఇంకొకరిని కాపాడాలనుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి స్పీడీ జస్టిస్ ఇంపార్టెంటే, బట్ అట్ ద సేమ్ టైం ఎఫిషియంట్ అండ్ క్వాలిటీ జస్టిస్ కూడా ఇంపార్టెంట్. ఒకటి రేప్ కేసెస్, రెండోది కరప్షన్ కేసెస్. ఎవరైతే మనల్ని పాలించే ఎంపీలు, ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, మున్సిపల్ కమిషనర్లు, లేకపోతే మేయర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, స్టేట్, సెంట్రల్, లోకల్ ఎవడైనా సరే వీళ్ళ మీద ఏదైనా కేసు వచ్చిందని అంటే ఫస్ట్ థింగ్ ఆడు ఆ కేసు నుంచి బయట పడ్డాకే ఆడు ఏదైనా ఒక పబ్లిక్ ఆఫీస్, ఆడు ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అది చేయాలి. అది అలా చేయాలంటే నువ్వు ముందు కోర్టులో ఫాస్ట్ గా ఇచ్చేయాలి, ఆడి మీద విచారణ త్వరగా చేయాలి, ప్రూఫ్స్ తొందరగా సబ్మిట్ చేయాలి, వాద ప్రతివాదనలన్నీ తొందరగా వినాలి. ఈ రెండు కనీసం మనం చేయగలిగితే, అండ్ అలాగే థర్డ్ థింగ్ వచ్చేసరికి ఏదైతే ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉంటాయి చూడండి,
ఆ ల్యాండ్ డిస్ప్యూట్స్ కూడా మనం తొందరగా సాల్వ్ చేయాలి. ఎందుకంటే మన ఇండియా గ్రోత్ లో సగం ఏదైతే ఈ మనం ప్రాజెక్ట్స్ అనుకుంటాం కదా, ఆ ప్రాజెక్ట్స్ కి మెయిన్ ఇష్యూ వల్ల ల్యాండ్. మనకి ల్యాండ్ ఎంత ఉందో తెలియదు, ఎవరి పేరు మీద ఉందో తెలియదు, ఎందుకు ఉందో తెలియదు, ఆ కోర్టులో మనం వేస్తే అది ఎప్పుడు వస్తుందో తెలియదు. సో ఇట్లాంటి ఒక 2-3 టాప్ లెవెల్ కేసులైనా సరే కొంచెం త్వరితగతిన ఇచ్చేసి వాటికైనా మనం న్యాయం చేయగలగాలి. బట్ జ్యుడిషియరీ మీద ఉన్న కొద్దో గొప్ప గౌరవం, లేకపోతే అభిమానం, లేకపోతే నమ్మకం. ఇందాడు మీకు చెప్పినట్టు ఒక హైకోర్టు జడ్జి అంటాడు, అమ్మాయి టాప్ పార్ట్స్ ఏవైతే ఉంటాయి ప్రైవేట్ పార్ట్స్ వాటిని పట్టుకోవటం కానీ, తన పైజమా కుర్తి ఏదో ఉంటాయి కదా వేసుకుంటారు కదా, తన యొక్క థ్రెడ్స్ అంటే కట్టుకుంటారు కదా, దాన్ని లాగటం, అవన్నీ రేప్ కిందకి రావంట. అయితే రేప్ కింద కన్సిడర్ చేయలేరంట. అవంట ప్రిపరేటరీ ఫేజ్ అంట. యాక్చువల్ గా రేప్ లో ఫేజెస్ ఉంటాయంట. ఆయన డిస్క్రైబ్ చేశారు, ఆ జడ్జి గారు ఇదే డిస్క్రైబ్ చేశారు. ప్రిపరేటరీ ఫేజ్ అంట, ఎగ్జిక్యూషన్ ఫేజ్ అంట. ప్రిపరేటరీ ఫేజ్ లోనే ఉన్నాడు కాబట్టి అది రేప్ కింద కన్సిడర్ చేయరంట. ఎగ్జిక్యూషన్ చేస్తే రేప్ అంట. సేమ్ హైకోర్టు నుంచి ఇంకొకటి వచ్చింది. ఎవడైతే రేప్ చేసాడో ఆడు బెయిల్ పిటిషన్ పెట్టుకుంటే ఐదర్ ఇవ్వాలి ఇవ్వకపోవాలి, ఓకే, ఇంకా దాన్ని మనం ఏం చేయలేం. బట్ వాళ్ళు చెప్పిన కండిషన్ కానీ లేకపోతే ఒక క్లాజ్ గానీ ఏంటంటే, నువ్వు ఎవరైతే రేప్ చేసావో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే నీకు ఇది బెయిల్ ఇస్తామని చెప్పారు. అది ఇంతకు మించి నేను జ్యుడిషియరీ గురించి అయితే మనం, బట్ మన జ్యుడిషియరీ అయితే నేను మీకు చెప్పినట్టు అట్లీస్ట్ ఈ నాయకులు లేదా రేప్ కేసెస్ ఇట్లాగా ఏదైతే ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వీటిలో అయినా సరే అట్లీస్ట్ ఫాస్ట్ గా చేస్తే బెటర్ నా ఒపీనియన్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పవర్ఫుల్ పీపుల్ ఎక్కువైపోయారు అండ్ వాటిల్లో 90%, 90 కాదు కొన్ని ఒక 70-80% అయినా సరే, ఎంపీ కొడుకో, ఎమ్మెల్యే కొడుకో, కౌన్సిలర్ కొడుకో, ఆ పార్టీ కాంట్రాక్టర్ కొడుకో, ఈ పార్టీ కాంట్రాక్టర్ కొడుకో, కౌన్సిలర్ కొడుకో, పార్టీ కార్యకర్త కొడుకో, ఇంకొకడు ఇట్లాగా పవర్ఫుల్ పీపుల్ ఎక్కువైపోయారు. అండ్ పవర్ ఉండటం వల్ల చాలా మంది చాలా కేసులు సాగ తీసుకుంటూ వస్తున్నారు, లేకపోతే ఒకరిని తప్పించాలని చూస్తున్నారు. ఇందాక నేను మీకు ఏదైతే జ్యుడిషియరీ చెప్పానో అది చేస్తే ఇది లైన్ లోకి వస్తుంది. ఈ పవర్ఫుల్ పీపుల్ ని ముందు చెక్ లో పెట్టాలి, అప్పుడు కరెక్ట్ గా న్యాయం అని జరుగుతుంది. అండ్ రెండోది వచ్చేసరికి ఎవరైతే పవర్ఫుల్ పీపుల్ ఉన్నారో, ఒకవేళ అట్లీస్ట్ ఇప్పటికైనా సరే మీకు మీ రాష్ట్రం ఏ రాష్ట్రం అయినా వచ్చు, ఎందుకంటే ఇందులో కర్ణాటక ఉంది, మహారాష్ట్ర ఉంది, ఈ ఇండియా ఉంది, ఓవరాల్ గా మీకు మీ రాష్ట్రం ముందుకెళ్ళాలని ఎంత కాదనుకున్నా ఉంటారు. ఎందుకంటే ఒకప్పుడు ఇలా ఇన్వెస్ట్మెంట్స్ ఇంకోటి ఇవన్నీ కొన్ని రాష్ట్రాలు అడిగి, ఇప్పుడు ప్రతి వాళ్ళు దావోస్కి వెళ్తున్నారు, ప్రతి వాళ్ళు అమెరికాకి వెళ్తున్నారు, ప్రతి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ సబ్మిట్లు పెడుతున్నారు. వెస్ట్ బెంగాల్ పెడుతుంది, ఒడిశా పెడుతుంది, తెలంగాణ పెడుతుంది, ఆంధ్ర పెడుతుంది. సో అందరికి ఒక స్పోర్టివ్నెస్ అయితే వచ్చింది. ఆ స్పోర్టివ్నెస్ తో పాటు మీకు మీ స్టేట్ నిజంగా డెవలప్ అవ్వాలంటే, లేదా మీ దేశం ఓవరాల్ గా డెవలప్ అవ్వాలంటే మీరు ఒక యాక్ట్ ఒకటి తీసుకురండి, ఏదన్నా ఒక చట్టం తీసుకురండి. రేప్ చేసిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడికి ఏదన్నా చేసుగాక, ఆడు ఎంత పెద్దోడవని చిన్నోడవని, లేకపోతే ఆడు ఇండియన్ అమ్మాయిని చేయని, బ్రిటన్ అమ్మాయిని చేయని, ఇంకొకరిని చేయని, కన్ఫర్మ్ గా 1 నెల లేదా 2 నెలలు ఇక్కడ టైం బౌండ్ లో ఒక రూలింగ్ వచ్చేటట్టు ఒకటి ఏదన్నా చేయండి. ఇది ఒక రిక్వెస్ట్. అండ్ అలాగే మీ సైడ్ నుంచి అట్లీస్ట్ మినిమం చేయగలిగింది ఈ దేశానికి. ఎందుకంటే ఇప్పటిదాకా మీరు ఏదైతే కరప్షన్ తో లేకపోతే మీ ఇన్ఎఫిషియన్సీతో ఇప్పటిదాకా ఏదైతే ఇండియాని వెనక్కి తీసుకొని వెళ్ళారో దానికి మీరు మినిమం చేయగలిగింది ఇది కూడా చేయలేకపోతే ఇంకా కష్టం. ఇంకా మనం వికసిత భారత్ ఇవన్నీ మర్చిపోవచ్చు. అండ్ ఇంకొక కారణం వచ్చేసరికి మన ఎస్పెషల్లీ మన యంగ్ జనరేషన్ లో, ఎస్పెషల్లీ చెప్పాలంటే ఇవి యంగ్ జనరేషన్ కాదులేండి, అందరి దగ్గర మత్తు పదార్థాలు, ఎస్పెషల్లీ మత్తు, గాంజాయి, డ్రగ్స్, ఆల్కహాల్ చేయకూడని వయసులో ఇవన్నీ నేర్చుకుంటున్నారు. వీటి వల్ల ఏదైతే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ లేకపోతే వాళ్ళ ఆలోచన శక్తి కానీ ఇవన్నీ కొద్ది గొప్ప మార్పులు రావటం, లేకపోతే దాన్ని ఏమంటారు ఆలోచించే విధానం కానీ శక్తి కానీ కోల్పోవటం వల్ల ఇట్లా చేస్తున్నారు. కన్ఫర్మ్ గా మన ఇండియాలో మీరు కన్ఫర్మ్ గా చూసే ఉంటారు, ఎందుకు చూడరు, చూసి ఉంటారు లేదు తినే ఉంటారు. ఆ పోర్ట్ లో 700 కేజీలు దొరికింది, ఈ పోర్ట్ లో 1000 కేజీలు దొరికింది, ఆ పోర్ట్ లో 1300 కేజీలు దొరికింది, ఈ పోర్ట్ లో 1,00,000 కేజీలు దొరికింది. ఏంటిది ఇది? అన్ని కేజీలు తీసుకొచ్చి ఏం చేద్దామని ఇండియాని లేదా ఇండియాలోని యూత్ ని ఆల్రెడీ బెట్టింగ్ యాప్స్ అని సంకనాగిపోతున్నారు. దాని మీద ఏదో ఒకరిద్దరు మాడుతున్నారు, బట్ అయినా చేసేవాడు చేస్తాను ఉన్నారు. పెద్ద పెద్దోళ్ళు ధోనీలు, అమీర్ ఖాన్లు, వీళ్ళు వాళ్ళు ఈవెన్ ఎప్పటికీ కూడా ఈవెన్ మీరు ఒక 1-2 months బ్యాక్ కూడా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ Dream11 యాడ్ కూడా ఇచ్చారు. మొత్తం ఉన్న బాలీవుడ్ లో ఉన్న ఒక 7-8 స్టార్లు మొత్తం ఇండియన్ క్రికెట్ టీం
అంటే నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆ యాడ్ ఒక్కటి తీయటానికి వాళ్ళకి 1000 కోట్లు ఖర్చు అయ్యి ఉంటుంది ఒక యాడ్కి. బెట్టింగ్ యాప్ ఒక్క యాడ్ తీయటానికి అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్, ఈ రణబీర్ కపూర్, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇట్లాంటి ఈ పెద్ద పెద్ద స్టార్స్ వాళ్ళందరూ ఒక ఎండార్స్మెంట్ కి ఎంత తీసుకుంటారో మనకు తెలుసు. అలాంటిది వాళ్ళు అంతమందిని ఒక 15-20 మంది పెద్ద పెద్ద క్యారెక్టర్స్ ని పెట్టి వాళ్ళకి రెమ్యూనరేషన్ ఇవి అవి అన్ని ఇచ్చుకొని ఈజీగా ఒక 1000 కోట్లు అయి ఉంటుంది, లేదా ఈజీగా ఒక 500-600 కోట్లు అయి ఉంటుంది ఆ యాడ్కి. మరి ఏం చేస్తున్నా తెలియదు, ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి, ఎవడు పెడుతున్నాడు, ఆ బెట్టింగ్ ద్వారా మంచి అయ్యేదోడో చెడు అయ్యేవాడో తెలియదు. వాటితో ఆన్ టాప్ ఆఫ్ దట్ ఈ మత్తు పదార్థాలు, డ్రగ్స్, గాంజాయి, ఈ ఆల్కహాల్, లేకపోతే ఇంకేమైనా సమ్ అదర్ ఈ సిగరెట్లు, వీటన్నిటిలో వాళ్ళ బ్రెయిన్స్ చెడదెంగి మొత్తం అంతా కంప్లీట్ గా యూత్ నాశనం చేసి వీటన్నిటికి ఆ సోషల్ మీడియా కలుస్తుంది. ఒకటి సిగరెట్ తాక్కుంటా వస్తాడు, ఒక మంచి వెనక మళ్ళీ బీజిఎం పెట్టుకుంటా, లేదా సిగరెట్ తాగేటప్పుడు అమ్మాయిని వస్తుంది చూస్తాడు, అదొక రొమాంటిక్. ఇట్లా ప్రతిది ఒక లూప్ లో కూర్చోబెడుతున్నారు అందరిని. ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్ అనమాట. సో ఈ డ్రగ్స్ ఆపాలి, లేదా ఈ డ్రగ్స్ రీహాబిలిటేషన్ ఇట్లాంటివి పెంచాలి, ఇది ఒక రీజన్. అండ్ ఫైనల్ కాదులేండి, ఇది ఇంకో ఏంటంటే చాలా దాన్ని ఏమంటారు, కొంచెం అట్రాక్టివ్ టాపిక్ కాదు, కొంచెం బోరింగ్ టాపిక్ అనమాట. మెంటల్ హెల్త్, డిప్రెషన్, మెంటల్ హెల్త్ ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటి గురించి అనమాట. ఒకడు ఏదన్నా ఒక తప్పు చేశాడంటే వాడికి బ్రెయిన్ లో దాని గురించి ఒక సంవత్సరం ముందో, నెల ముందో, వారం ముందో తెలుస్తూ ఉంటది వాడికి. వాడి బిహేవియర్ లో చేంజ్ వస్తుంది, లేకపోతే వాడు మాట్లాడే విధానం, వాడు సొసైటీతోనో లేకపోతే మనుషులతో ఇంటరాక్ట్ అయ్యే విధానం, వీటన్నిటి గురించి చాలా చేంజ్ వస్తుంది. అవి మన ఇండియాలో అసలు చాలా, అంటే మన ఇండియాలో దాన్ని మీకు చెప్పినట్టు స్టార్టింగ్ లో ఏది కూడా ఇంపార్టెంట్ వాటికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వం. దానివల్ల ఎవడన్నా గబిక్కన డిప్రెషన్ అని చెప్పాడు అనగానే ఎవరు ఏమిటి డిప్రెషన్ లోకి వెళ్ళినా జాగ్రత్తగా వెళ్ళరా అని చెప్పని ఎటకారం చేయటం, లేకపోతే ఇంకేనా సమ్ అదర్ వాడిని ఏదో హంగామా చేసి చేయటం తప్ప మెంటల్ హెల్త్ ని నిజంగా జెన్యున్ గా సీరియస్ గా తీసుకోవడం లేదు. అంటే ఈవెన్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ లేరు, సైకియాట్రిస్ట్ లేరు, ఎవ్వరు లేరు మన ఇండియాలో. అదే చెప్తున్నాం, మనం ప్రతి దాన్ని కరెక్ట్ గా చూసే యాంగిల్లో చూస్తే మన ఇండియాలో కొన్ని లక్షల జాబ్స్ ముందుకు వస్తాయి. రేప్స్ ని కంట్రోల్ చేస్తే టూరిజం, హాస్పిటాలిటీ సెక్టార్స్ ముందుకెళ్తాయి. ఒక ఏరోప్లేన్ కానీ, లేకపోతే ఒక రోడ్ ట్రాన్స్పోర్ట్ కానీ, లేకపోతే హోటల్ కానీ, లేకపోతే ఒక టూరిస్ట్ గైడ్లని కానీ అక్కడ కొంతమందికి జాబ్ వస్తాయి. ఇక్కడ మెంటల్ హెల్త్ మీద, డిప్రెషన్ వీటి మీద, లేకపోతే వీటి మీద ఫోకస్ చేస్తే సైకియాట్రిస్ట్లని, కన్సల్టెంట్స్ అని ఇదొక మార్కెట్, ఇదొక జాబ్, ఇదొక ఫీల్డ్ అనమాట. బట్ మనం ఏం చెయ్యం. ఒకడు బిహేవియర్ చేంజ్ వచ్చాడంటే ఆడు ఒకవేళ చిన్నపిల్లవాడైతే కొట్టు కూర్చోబెడతారు, పెద్దోడైతే ఆడు సావు అని ఎంత బాగా పెంచాం, ఆడికి అడిగింది ఇవ్వలేదా, ఆడికి కావాల్సింది ఇవ్వలేదా, ఆడికి అడిగింది కట్టాం, ఇది కట్టాం, చదువుకో అంటే ఇట్లా ఈ టైప్ లోకి వెళ్ళిపోతారు తప్ప ప్రతివాడు బ్రెయిన్ ఒకలా ఉండదు, ప్రతివాడు బాడీ ఒకలా ఉండదు. ఒకడు బాడీ కింద పడిపోయినా సరే ఆడికి ఏం దెబ్బలు తగలవు, ఒకడు ఇట్లా పడ్డాడు అనగానే మొత్తం కాళ్ళు చేతులు ఇరిగిపోతాయి. సో ప్రతివాడు బాడీ ఒకటి కాదు, అలాగే అట్ ద సేమ్ టైం ప్రతివాడు బ్రెయిన్ ఒకటి కాదు. సో మనం మెంటల్ హెల్త్ మీద దృష్టి పెట్టాలి. డిప్రెషన్లో ఏంటి, వాడి బిహేవియరల్ చేంజెస్ ఏంటి, ఇవన్నీ మనం చూడాలి. అండ్ అలాగే అట్ ద సేమ్ టైం నాకు తెలిసి ఇవన్నీ ఏదైతే 4-5 థింగ్స్ ఏది చెప్పానో వీటితో పాటు మెయిన్ థింగ్ వచ్చేసరికి మన హ్యూమన్స్ లో ఎంపతి మిస్ అయింది. మీకు బాగా అర్థం కావాలంటే ఎంపతి అంటే మనకి స్పైడర్ సినిమా తెలుసా, మహేష్ బాబు గారిది. స్పైడర్ సినిమాలో భైరవుడు ఉంటాడు. ఆ మహేష్ బాబు లాస్ట్ క్లైమాక్స్ లో ఒక ఇది చెప్తాడు, ఒక కంక్లూజన్ డైలాగ్ లాగా, భైరవుడికి 30%, మనందరికి 3%, 4% అని చెప్తాడు. మనందరిలో భైరవుడు ఉన్నాడు, కాకపోతే భైరవుడికి కొంచెం పర్సంటేజ్ పెరిగింది కాబట్టి వాడు ఇట్లాగా కొన్ని అన్లాఫుల్ యాక్టివిటీస్ చేశాడు. బట్ మనకి 3-4% కొంచెం కంట్రోల్ ఉంది కాబట్టి మనం ఇట్లా ఏదో పత్తిత్తులు అనుకుంటున్నాం అని చెప్పని అని అన్నాడు. అంటే మనందరి లోపల భైరవుడు ఉన్నాడు. సేమ్ టైంలో ఈ మధ్య ఆ భైరవుడి క్యారెక్టర్ ఏదైతే ఉందో, ప్రతి ఊళ్ళో ఉండే భైరవుడి క్యారెక్టర్ ఏదైతే ఉందో అది చాలా బయటకు వచ్చేస్తుంది. అండ్ అలాగే చాలా వరస్ట్ ఫేజ్ లోకి వెళ్ళిపోతుంది. ఒక్కడు ఏదైతే ఉన్నాడు ప్రేమాభిమానాలతో మాట్లాడతాం కానీ, కన్సర్న్ కానీ, కేర్ కానీ, లేకపోతే ఇది ఏదైతే అంటే మనుషులను మనుషుల్లా చూడటం, దాన్ని ఒక రకంగా చెప్పాలంటే ఎంపతి, హ్యూమన్ వాల్యూస్ ని అర్థం చేసుకోవడం ఎంపతి. అది లేదు, అది మనం కన్ఫామ్ గా తీసుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్న గొడవలకి ఒకడు పెన్ ఇవ్వలేదని, ఆస్తులు రాసి ఇవ్వలేదని. అండ్ రీసెంట్ గా పంజాబ్ లో మొహాలీలో ఒక 39 years ఓల్డ్ సైంటిస్ట్ అనమాట ఆయన,
అతను గనక బతుకుంటే మన ఇండియాలో రెన్యూవబుల్ ఎనర్జీ ఏదైతే ఇప్పుడు మనం సోలార్ అని లేకపోతే విండ్ ఎనర్జీ అని బ్యాటరీ టెక్నాలజీ అని ఏదైతే చెప్పినామో వాటిలో కన్ఫర్మ్ గా ఎంతో కొంత సపోర్ట్ చేసేవాడు. ఇండియా కొంచెం సెల్ఫ్ సస్టైనబుల్ అంటే మనం టెస్లా మీదో లేకపోతే అమెజాన్ మీద మైక్రోసాఫ్ట్ మీద గూగుల్ మీద ఇట్లాంటి బయట వాటి మీద కాకుండా మన ఇండియాలో కొద్ది గొప్ప మనం ఓన్ గా డెవలప్ చేసుకోవడానికి అతను ఎంతో కొంత అతను చేసే రీసెర్చ్ బాగా ఉపయోగపడేది. బట్ ఒక పార్కింగ్ ఇష్యూ అంటే బండి ఎక్కడ పెట్టుకోవాలి, ఈ పక్కన పెట్టిన ఈ పక్కన పెట్టిన అనే దాంట్లో ఒక చిన్న వాగ్వాదం అయ్యి ఆపోజిట్ పర్సన్ తన్ని ఈ కడుపులో కొంచెం గట్టిగా గుద్దటం వల్ల అతనికి ఆల్రెడీ కొంచెం కిడ్నీ ఇష్యూస్ అవన్నీ డయాలసిస్ పేషెంట్ లో ఉండటం వల్ల అతను చనిపోవడం జరిగింది. పార్కింగ్ ఇష్యూ వల్ల, నాట్ ద పాయింట్, పార్కింగ్ ఇష్యూ వల్ల చనిపోయాడు కొట్టుకునేదాకా వచ్చి. అసలు పార్కింగ్ ఇష్యూ ఏంటి, మనిషిని చనిపోయేంత పెద్ద దెబ్బ కొట్టే అంతే ఉందని ఎవరికి తెలియదు. ఎందుకంటే లేదు, మనకి ఇందాక మీకు చెప్పినట్టు సోషల్ మీడియా ఒక అన్రియలిస్టిక్ దాంట్లో ఉంటున్నాం. ప్రతి ఓడికి సహనాలు కోల్పోతున్నారు, ప్రతి ఓడికి బ్రెయిన్ యాక్టివిటీ సరిగ్గా లేదు, లేకపోతే మెంటల్ డిప్రెషన్ లో ఉన్నారు. వాళ్ళంటూ ఒక ఓన్ థాట్స్, ఈవెన్ మనందరికీ మంచిగా ఉన్నట్టు ఉంటుంది, వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీలో నలుగురు ఐదుగురు ఉంటారు, ఆ నలుగురితో వాళ్ళందరూ బాగానే ఉంటాడు, అన్ని బాగానే. సడన్ గా చూస్తే వాడు ఏదోటి అయితే వాడికి వాడు చేసుకోవడం, వాడు ఇంకొకటి చేయడం ఏదోటి ఉంటుంది. అంటే కరెక్ట్ గా ఫ్యామిలీ బాండింగ్ లేదు, వాడికి వచ్చిన కష్టమో నష్టమో మంచో చెడో చెప్పుకోవడానికి లేదు. అది మనం డెవలప్ చేయాలి. అది కనుక డెవలప్ చేయకపోతే మీకు రీసెంట్ గా యూకేకి చెందిన ఒక సిరీస్ అనమాట, బ్రిటన్ చెందిన అడాల్సెన్స్ అని, మీరు కావాలి చూడండి. నాకు తెలిసి కుదిరితే నేను ఈ వీడియోని ఆఖరికి ఎవరైతే మన తెలుగు రాష్ట్రాల ఎడ్యుకేషన్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను ట్యాగ్ కూడా చేస్తాను ఈ పర్టికులర్ వీడియో. మన క్లాస్ రూమ్స్ ఏవైతే ఉన్నాయి, ఎస్పెషల్లీ ప్రైవేట్ అవ్వచ్చు గవర్నమెంట్ అవ్వచ్చు, ప్రతి వాళ్ళకి ఈ అడాల్సెన్స్ అన్న వెబ్ సిరీస్ కన్ఫర్మ్ చూపించారు. ఈ ఫోటోలో ఆ ఎవరైతే పిల్లోడు ఉన్నాడో 13 సంవత్సరాల పిల్లోడు ఇట్లాగే ఫోన్ కి వాటికి వీటికి అడిక్ట్ అయిపోయి ఫోన్ లో సమ్ మదర్ యాక్టివిటీస్ చేసి తన బ్రెయిన్ ఒక రకంగా, అంటే ఇందాక మీకు చెప్పాను చూడండి, సహనాలు కోల్పోయి ఒక అమ్మాయిని చంపేస్తాడు. 13 ఏళ్ళ అబ్బాయి, అంటే కనీసం 7th 8th క్లాస్ చదివే అబ్బాయి అమ్మాయిని చంపేస్తాడు. మళ్ళీ ఆ చంపేసిన దానికి కూడా అతనికి రిగ్రెట్ ఉండదు, అతను అట్లీస్ట్ యాక్సెప్ట్ చేయలేడు దాన్ని. అంటే తన బ్రెయిన్ అంత ఇదిగా ఇదైపోయింది. ఇది కన్ఫర్మ్ గా చూపెట్టాలి మన పిల్లలకి. మనం ఏం చేస్తాం, మనం ఇచ్చిన ఫోన్స్ వల్ల వాళ్ళకి ఏమవుతుంది, దానివల్ల వాళ్ళ మీద ఎఫెక్ట్ ఏంటి, మనం ఆ ఫోన్ ఇంకా ఏదన్నా మనం మానిటర్ చేయాలి, వాళ్ళ ఫోన్ యాక్టివిటీ స్క్రీన్ టైం ని మానిటర్ చేయాలి, ఇవన్నీ చూసుకోవాలి. లేకపోతే చాలా కష్టం. ఇప్పుడు వస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లు ఇవన్నీ వాళ్ళు అనకూడదు, కానీ ఎవడైనా సరే, అడు బెట్టింగ్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు, ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంకైనా సమ్ అదర్ లేడీ ఇన్ఫ్లుయెన్సెస్ అవ్వచ్చు, ప్రతి ఓడు ఎవడైతే యూత్ లేకపోతే ఎవడైతే కరెక్ట్ ప్రైమ్ ఏజ్ లో ఉన్నాడు వాళ్ళని అట్రాక్ట్ చేస్తారు. ఒకవేళ ఈవెన్ ఒక 40-50 ప్లస్ ఉన్నవాడు అట్రాక్ట్ అయినా కూడా వాడి వల్ల సమాజానికో దేశానికో పెద్దగా యాజ్ ఆఫ్ నౌ ఉపయోగం ఉండదు. ఎవడైతే ఒక 20, 18, 15 లేకపోతే 25-20 అట్లా ఉన్నవాడు భవిష్యత్తు ఇంకొక 10 ఏళ్ళు 5 ఏళ్ళు ఆడి మీద దేశం రన్ అవ్వాలి. అలాంటి వాళ్ళని చెడదిప్పుతున్నారు వీళ్ళందరూ కలిసి. సో ఈ దాన్ని కన్ఫర్మ్ గా అందరికీ చూపించాలి. వీలైతే అందరికీ ఇది ఒక రకంగా ఫ్రీగా ప్లే చేయాలి, టీవీస్ లో వీటిల్లో నేర్పించాలి. మీరు ఫోన్ వాడటం వల్ల మీరు కూడా ఇట్లా అవ్వచ్చు, లేదా ఇట్లా అవుతారు, అదే ఆప్షన్. ఇంకా అదే ఇంకా ఫైనల్, ఇది అవుతారు, నో ఇష్యూ అట్ ఆల్. సో ఫ్యామిలీ వాల్యూస్ పెంచాలి, ఈ జ్యుడిషియల్ సిస్టమ్ లో రిఫార్మ్స్ తీసుకురావాలి, జనాలకి మత్తు పదార్థాల నుంచి బయటికి తేవాలి, సెక్స్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, అండ్ అలాగే మన మనుషుల్లో ఎంపతి పెంచాలి. ఇవన్నీ లేకుండా చాలా కష్టం, చాలా కష్టం. ఇట్లాంటి మనం ప్రతిరోజు చూడాల్సిన అవసరం ఉంది, ప్రతిరోజు చూడాల్సిన అవసరం అని ఎందుకు అంటున్నానంటే, మరి మనం ఎంతో కొంత జాగ్రత్తగా ఉండాలి కదా. మన అమ్మ, మన నాన్న, మన చెల్లి, పిల్లం ఇట్లాంటి వాళ్ళందరూ బయటికి వెళ్తారు కదా, మనం చూసుకోవాలిగా, జాగ్రత్తలు చెప్పుకోవాలి, ఫోన్లు చేసుకోవాలి కదా. సో చూడాల్సి వస్తుంది, చూడాలి. సో ఇవన్నీ మనం గనక అడ్రస్ చేస్తే అట్లీస్ట్ కంట్రోల్ అన్నా పెట్టచ్చు. ఇట్లాగా రోజుకు 1, రోజుకు 10 మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. బట్ ఇవన్నీ అందరికీ బాగోవు, నచ్చవని నాకు తెలిసి. ఎందుకంటే ఐపీఎల్ సీజన్ నడుస్తుంది. ఐపీఎల్ లో ఒకప్పుడు టాప్ లో సిఎస్కే, ఎంఐ, ఎస్ఆర్హెచ్ లేదా ఆర్ఆర్ ఇట్లాంటివి ఉండేవి. అసలు ఈసారి శాంతం తలకిందులు అయిపోయింది. అండ్ ఎస్ఆర్హెచ్ కాటేరమ్మ కొడుకులు వచ్చారు, 300 ఇప్పటిదాకా కొట్టలేదు. అభిషేక్ శర్మ 146 కొట్టాడు ఆరెంజ్ ఆర్మీ కోసం. ఇవి ఇంపార్టెంట్, ఎందుకంటే మన ఇండియాలో కోర్ట్స్ చాలా బిజీ, జనాలేమో ఐపీఎల్ లో బిజీ. 18 మంది నిమిషానికి రేపు గురవుతున్నారా లేదా ఇంకోటి గురవుతున్నారో తెలియదు. సో వాటర్ ఇట్ మేబీ మీరు ఎప్పటిదాకా ఏమన్నా వీడియో కనుక ఇంటే మీకు నచ్చిన ఐపీఎల్ టీం ఏదైతే ఉందో ఆ జెర్సీ వేసుకొని, ఈ రోజు నైట్ మ్యాచ్ కూడా ఉన్నట్టుంది, బిర్యానీనో స్నాక్స్ ఆర్డర్ పెట్టుకొని చూడండి. అండ్ అలాగే ధోని రిటైర్ అవుతాడా అవుడా,
ఆర్సీబీ కప్ కొట్టిద్దా కొట్టదా, ఎస్ఆర్హెచ్ వాళ్ళు 300 కొడతారా కొట్టరా, ఇవి ఇంపార్టెంట్. వీటిని మటుకు మర్చిపోకండి. ఇప్పటిదాకా చెప్పినవన్నీ అన్ఇంపార్టెంట్ అనమాట, ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే రేప్స్ అనేవి మన ఇండియాలో 24/7 జరుగుతూనే ఉంటాయి డైలీ. బట్ ఐపీఎల్ సీజన్ కేవలం 2 నెలలు 3 నెలలు మాత్రమే ఉంటది కాబట్టి ఐపీఎల్ ఈజ్ ఇంపార్టెంట్ మనకి. సో ఎంజాయ్ ది ఐపీఎల్. రేప్స్ అనేవి ఎప్పుడైనా చూసుకోవచ్చు, 365 days మన దగ్గర ఉంటానే ఉంటాయి. సో డోంట్ వరీ. ధోని తలా ఫర్ ఏ రీజన్, తలా ఫ్యాన్. ఆర్సీబీ చాలా కప్ నమ్మదే, ఎస్ఆర్హెచ్ కాటేరమ్మ కొడుకులు వచ్చారు, అండ్ అలాగే హార్దిక్ పాండ్యా మెంటల్ నా కొడుకు. ఇది ఇంపార్టెంట్. మన వీఆర్ లివింగ్ ఇన్ బెస్ట్ ఎరా అనమాట. సో అలాగే ఉన్నిద్దాం. ఏమన్నా కుదిరితే